వ్యక్తిని తిట్టను గమనించావా? A few moments later. కూడా వీరముష్టి తీసుకున్న దరిద్ర పాస్టర్ల వ్యవస్థకి ఏదో 2 చెక్కల మీద ఏలాడి చేసిన శవం గురించి మనకేట్లా దరిద్రం కదా. నువ్వు ఎవడ పుట్టావు? ఎక్కడ వాళ్ళకే పుట్టావు కదా. బ్రిటిషోడేమి ఇంటికి వచ్చే పుట్టలేదు కదా, తప్పు కదా. కుక్కల కొట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి ఫు అని ఊహించుకుని మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం మనకెందుకు? తప్పు ఎవడు చేసినా తప్పే. ఎవడ మతం అయితే ఏంటి, ఎవడ మతం ఏంటి, తప్పు ఎవడు చేసినా తప్పే. లేక నలుగురిని కనాలి. మరి మీరు కన్నారా? కనాలంటే ఒకరే కనలేదు కదా నాన్న. ఆ తోడు ఉండాలా వద్దా? మీకా? మరి ఎవరికైనా ఓకే. ఎవరినా ఒక చేతితో చప్పట్లు వస్తాయా? లేదు. ఇది కూడా అంతే. నేను 100 మందిని కన్నాను అనుకుంటున్నాను. అది రెడీ? 100 మందిని ఖచ్చితంగా మాట చెప్పారు. మా పేద గురుగారు చెప్పారు. అవునా? ఓకే. ఇఫ్ ఐ కెన్ మేక్ దమ్ డివోటీస్ ఐఎమ్ రెడీ టు బెగర్ 100 చిల్డ్రన్. తప్పు ఎవడు చేసినా తప్పే. ఎవడ మతం అయితే ఏంటి, ఎవడ మతం ఏంటి, తప్పు ఎవడు చేసినా తప్పే. ప్లీజ్ బీ. మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు? నువ్వు లావ్ అయ్యాక వస్తా. ఇది నీకు మనసులో లవ్ ఉంది కానీ ఒంట్లో కొవ్వు లేదు. నువ్వు కొంచెం కొవ్వు పట్టు, లవ్ పట్టావు. తిన్నాను ప్లీజ్. తప్పు ఎవడు చేసినా తప్పే. ఎవడ మతం అయితే ఏంటి, ఎవడ మతం ఏంటి, తప్పు ఎవడు చేసినా తప్పే. ప్లీజ్ బీ. టైంకి తిను, పెళ్ళాక నలుగురు కను అని చెప్పా. మీరు కంటెంట్ రెడీగా ఉన్నారా మరి? కండబట్టిన ఫోటో లేకపోతే అర్జెంటుగా 10 కేజీలు లేదు నా మేక మాంసం, గణపతి మాంసం తినేయాలి. నువ్వు నేను తినను. నిన్న ఎలానమ్మా అసలు తినవా? మా అమ్మాయి వాళ్ళు పడుకున్నారు, నేను టెరెస్ ఎక్కాను. ఓకే సరే. మన పాట యోగిలో పాట ఏంటది? ఓరోరి యోగి నన్ను కోరికారు, అదేనా? నువ్వు అలాంటిది ఏదో పెట్టావు. నువ్వు పోవయ్యా. 50-50 లేదు, సైలెంట్ గా సంసారం చేసుకుని 50-50 గడి పోవా. అలా అడక తినే బైబిల్ ఒకటి తీసుకొచ్చి నీ కులవాడిగా మేము నీ కులవాడిగా దీన్ని మాట్లాడండి. అది నోరు సాక్షి నాకు ఉంది. నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడేది. నీ కులవాడు 50-50 గడి ఎలా? నాకు ఫోన్ నాకు మెసేజ్ పంపించలేదు. తప్పు ఎవడు చేసినా తప్పే. ఎవడ మతం అయితే ఏంటి, ఎవడ మతం ఏంటి, తప్పు ఎవడు చేసినా తప్పే. సృజన. హరే కృష్ణ అండి, నా పేరు సృజన. నేను ఒకప్పుడు రాధా మనోహర్ దాస్ గారి శిష్యురాలిని, ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు శిష్యురాలిని. ఇప్పుడు నేను ఎందుకు ఆయన్ని అన్ఫాలో అవ్వాల్సి వచ్చింది అంటే, ఆయన నిజస్వరూపం ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ఇటువంటి దొంగ సన్నాసులు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మన పెద్దవారు చెప్తూ ఉంటారు, ప్రపంచాన్ని మనం వదిలేస్తే మనం సన్యాసులం అట. అదే ప్రపంచం మనల్ని వదిలేస్తూ ఉంటే మన రియల్ క్యారెక్టర్ చూసి మనం సన్యాసులం అవుతామట. అందుకని అనాల్సి వచ్చింది. ఇప్పుడు తప్పు ఎవడు చేసినా తప్పే. ఎవడ మతం అయితే ఏంటి, ఎవడ మతం ఏంటి, తప్పు ఎవడు చేసినా తప్పే. ప్లీజ్ బీ. వచ్చే వాళ్ళకి అడిగినన్ని వరాలు పాత దేవుడు ఆలోచించి వరాలిస్తాడు, కొత్త దేవుడు అడగ్గానే ఇచ్చేస్తాడు. రండి రండి, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. బాబు రాండి రాండి శిశువా, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అండండి. నేలకు సొరగం దించాడండి, దించిన సొరగం పంచాడండి. నెత్తిన చేతులు పెడతాడండి, నెత్తినెట్టుకుని ఊరేగండి. నేలకు సొరగం దించాడండి, దించిన సొరగా పంచాడండి. నెత్తిన చేతులు పెడతాడండి, నెత్తినెట్టుకుని ఊరేగండి. మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరి కూడా కనపట్లేదా?